ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. సో, ఈ మకర రాశి వారికి కూడా ఈ ఉగాది తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారి జాతకరీత్యా ప్రభావం కూడా ఏమన్నా చిన్న చిన్న దోషాల్లాంటివి ఉన్నా గాని అవన్నీ తొలగిపోవాలి అంటే దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బావుంటుంది అంటారనే వాటి గురించి కూడా ఒక్కసారి మాకు తెలియచేయండి. సరేనమ్మా. మకర రాశి. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, హ్మ్. ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వీళ్ళకి దాదాపుగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం బాగుంది, అంటే చక్కగా ఎక్కువ మంది గౌరవించడం, గుర్తించడం అంతా బాగుంది. ఇక అవమానం 1 అంటే పెద్ద విషయం కాదు. ఓకే. కాబట్టి వీళ్ళు సామాజికంగా, కుటుంబ పరంగా, వీళ్ళు వ్యక్తిగతంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఓకే. ఆదాయం 14 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం కూడా చాలా విస్తృతంగా ఉంది, వ్యయం కూడా ఖర్చు చాలా కూడా అలాగే ఉంది. అవును. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, గతంలో నేను చెప్పినట్లుగా ఏ వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, ఇటువంటి వాటిలోకి కన్వర్ట్ చేయగలిగితే ఆదాయం ఆదాయంగా మిగిలిపోతుంది, స్థిరాస్తులు పెరిగే అవకాశంగా ఓకే. ఉంటుంది. కనుక ఈ జాగ్రత్త పాటిస్తే మకర రాశి వాళ్ళకి ఆదాయపరంగా లోటు ఉండదు. ఇక గ్రహ గతుల్ని గనక మనం కాస్త పరిశీలించినట్లయితే 2వ స్థానంలో కుంభరాశిలో శని సంచారం చేస్తున్నాడు, 3 రాహు ఉన్నాడు, 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తోంది, 5వ స్థానంలో గురుడు సంచరిస్తూ మకర రాశిని చూస్తున్నాడు. ఇక్కడ అధిక భాగం వీళ్ళకి శుభ ఫలితాలు ఉన్నాయి, కానీ ఏలినాటి శని అనేటువంటిది వీళ్ళని ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదు. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఉగాది మొదలవడంతోనే దాదాపుగా గురు శుక్ర మోక్షాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ గురు శుక్ర మోక్షాలు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇవన్నింటినీ బేరీజ్ వేసిన తర్వాత ఏదేమైనా మకర రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రావాలంటే కాస్త ఆగస్టు దాకా వేచి చూడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే. ఆగస్టు తర్వాత నుంచి వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అవసరం అనేది లేదు. ఉండదు. హ్మ్. ఇక ఏ రంగాల్లో వాళ్ళకి బాగుంటుంది, ఎవరికి బాగోదు, హ్మ్. ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయంలో ఏ బాగుంది? విషయాల్లో హ్మ్. బాగోదు అనేటువంటి అంశాన్ని గనక మనం కాస్త గమనించినట్లయితే, ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, నూతన గృహ వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ గృహ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఉన్న స్థాయి కన్నా ఎక్కువగా రుణం చేయవలసి వస్తుంది. ఓకే. కనుక ఒక్కసారి ఈ నూతన గృహం కొనుగోలు చేసేటువంటి మకర రాశి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదురుతాయి, చక్కగా మీరు కోరుకున్న స్థాయి కంటే ఉన్నతమైన సంబంధాలే వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీళ్ళతో సాహసోపేతమైన పనులు చేయిస్తుంటాడు. వీళ్ళు ఎవరు ఊహించని రీతిలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుని చూపిస్తారు. ఓకే. ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇది మా గొప్పతనం అని చూపిస్తారు. అంటే వీళ్ళ గొప్పతనం ఏమిటని కనుక మనం కాస్త గమనించినట్లయితే, మంచి పట్టుదల, కార్యనిర్వహణ సామర్థ్యం, హ్మ్. కార్యదీక్ష, మొండితనం, వీళ్ళు ఏదన్నా ఒకటి పట్టుకున్నారంటే పూర్తయ్యే వరకు వదిలిపెట్టకుండా చేసేటువంటి ఓర్పు, సహనం, ఇవన్నీ మకర రాశి వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటాయి. ఓకే. చూడటానికి అమాయకంగా ఈ పని చేయలేరులే అన్నట్లుగా ఉంటారు, హ్మ్. కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్లో ఒక 50% ఉపయోగించినా కూడా వీళ్ళు అద్భుతమైన స్థితికి చేరుతారని చెప్పడంలో సందేహం లేదు. అటువంటి స్థితి ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి వస్తుంది. కనుక ఏవైనా సరే ఈ సంవత్సరం మీరు నూతనంగా ఏమైనా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా, లేదా కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కోవాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. గురుబలం పుష్కలంగా ఉంది, హ్యాపీగా చేయొచ్చు, ఓకే. కనుక ఇబ్బంది లేదు. హ్మ్. ఇక కేతుగ్రహ సంచార రీత్యా వీళ్ళకి వచ్చేటప్పటికి తండ్రి గారికి కానీ, తండ్రి వంటి వాళ్ళకి కానీ, తండ్రి తరఫు బంధువుల నుంచి కానీ, ఇలా వీళ్ళకి ఎవరికైనా సరే కొంత అనారోగ్య సూచనలు, వాళ్ళకి కొంత ఇబ్బందులు ఇటువంటివి కలుగుతాయి. ఇక పుణ్యక్షేత్ర సందర్శనం, గంగా స్నానం చేయటం, కాశీ చూడటం, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు.
అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తద్వారా సముపార్జించుకున్నటువంటి పుణ్యఫలం ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి ఖచ్చితంగా అక్కడికొస్తుంది. వీళ్ళు సహజంగానే ఏదైనా సరే కొంచెం ప్రాక్టికల్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఉండడం అంటే ఊహల్లో విహరించటం, అలాగే జరగనిది ఊహించుకోవటం అలాంటివి చేయరు. వీళ్ళ ప్రాక్టికాలిటీ ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇది ఇలాగే ఉంటుంది. అనవసరంగా ఊహల్లో ఎగరొద్దని కుటుంబ సభ్యులకి వీరు ఏదైతే నచ్చజెప్తారో, సర్ది చెప్తారో అవి కుటుంబ సభ్యులు వినకుండా వీళ్ళ మాటల్ని పెడచెవిన పెడతారో అవి అలాగే జరిగి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అప్పుడు వీళ్ళ యొక్క ప్రాక్టికాలిటీ, వీళ్ళ యొక్క ఆలోచనా శక్తి, ఊహాశక్తి, ఆచరణ శక్తి, పదును వాళ్ళకి కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ఓకే. ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఇక ఇది ఎలక్షన్ టైం గనక మకర రాశి రాజకీయ నాయకులకి డెఫినెట్‌గా గెలిచే అవకాశాలున్నాయి. అందులో డౌట్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉంది గనక నా అనుకున్న వాళ్ళే ఒక్కొక్కసారి వెన్నుపోటు పొడవడానికి చూస్తారు ఓకే. వీళ్ళని. హ్మ్. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. రెండవది ఏంటంటే ఒక్కడిని ఓడించడానికి 10 మంది అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్నప్పుడు 10 మంది తలా ఓ పోటు పొడిచినట్టు పొడవడానే చూస్తారు. ఓకే. ఇంట్లో అర్థం చేసుకోరు, బయట అర్థం చేసుకోరు. అయినా సరే ఈ మకర రాశి వాళ్ళు గెలుస్తారు. రాజకీయ నాయకులకి అలా ఉంది పరిస్థితి. ఓకే. ఆ బాధ తప్పదు, ఈ గెలుపు తప్పదు. ఓకే. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే మాత్రం అసలు బాలేదు. కొంచెం ఉద్యోగ విషయకంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా జాతకం పరిశీలింప చేసుకొని తగిన శాంతి పరిహార క్రియలు చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఇకపోతే ఉద్యోగస్తులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలన్నీ హ్యాపీగా మొత్తం వచ్చేస్తాయి. చాలా సంతోషం ఏర్పడుతుంది. ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మంచి సీట్స్ లభిస్తాయి. ఇవన్నీ బాగుంటుంది. అంటే ఒక సీట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటాడు ఒక ఎంప్లాయీ. హ్మ్. ఆ సీట్ లభిస్తుంది. అది బాగుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి కంపెనీస్‌లో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే బుద్ధి, ప్రజ్ఞ పాదరసంలాగా పనిచేస్తాయి వీళ్ళకి. మంచి ర్యాంక్స్ వస్తాయి. వీళ్ళు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. విద్యార్థులకి చాలా ఓకే. బాగుంది. కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్‌లో కూడా సక్సెస్ అవుతారు. ఇకపోతే వ్యాపారస్తులకి ఈ మకర రాశి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు. ఎంత లాభాలొచ్చినా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా ఎంత లాభం వచ్చినా కూడా అవి మళ్ళా పెట్టుబడి రూపంలో చూడాల్సొస్తుంది. అంటే మళ్ళా తీసుకొచ్చి ఎక్కడో అక్కడ పెట్టాల్సొస్తుంది. అంటే డబ్బు మిగిలింది, ఇది ఓకే. దాచాము, డబ్బు హ్మ్. మిగిలింది, ఇవన్నీ కొనేసాము. ఇలా అనుకోవటానికి వీలుండదు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి మాత్రం కొంచెం బాగుంది. ఈ వీళ్ళకొచ్చేటప్పటికి కొంచెం భూమి విలువలు పెరుగుతాయి. భూమి సకాలంలో అమ్ముడుపోతుంది. తగినటువంటి అవకాశాలొస్తాయి. ఇది మీడియేటర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళకి కావచ్చు, బిల్డర్స్‌కి కావచ్చు, ఎవరికైనా సరే కాంట్రాక్టర్స్‌కైనా బానే ఉంది. మామూలుగా సాధారణమైనటువంటి వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ అండ్ కిరాణా స్టోర్సు, అట్లాగే రకరకాల వ్యాపారాలుంటాయి గదా! హ్మ్. పాల వ్యాపారం హ్మ్. అని రకరకాల బిజినెస్‌లు. వాటిలో మాత్రం కొంచెం లాభాలు కనపడవు. కంటికి కనపడవు. ఓకే. ఉండొచ్చేమో కానీ కంటికి కనపడవు. అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎయిర్ బస్సుల్ని ఎర్ర బస్సుల్లా తిరుగుతారు. అంటే అంత ఈజీగా తిరిగేస్తారనమాట. అంత సునాయాసంగా విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలు. ఇక టీవీ రంగంలో, సినిమా రంగంలో కళాకారులు, కవులు, రచయితలు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా కొంచెం 50-50గా ఉంది. ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫెయిల్ అవుతుంటుంది. ఒక అవకాశం అందిపుచ్చుకున్నాం అనుకునే వేళకి ఇంకో అవకాశం చేజారిపోతూ ఉంటుంది. తద్వారా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కొంచెం ఈ సినిమా రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. వాళ్ళు అవసరమైనటువంటి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. హ్మ్. ఇకపోతే ఈ మకర రాశిలో ఉండేటువంటి ఆక్వా రంగం అంటే ఈ చేపల చెరువులు వేస్తూ ఉంటారు, హ్మ్. రొయ్యల చెరువులు వేస్తుంటారు. వీళ్ళకైతే బాలేదు. కొంచెం కౌలుకు తీసుకుంటారు కొంతమంది ఆక్వా రంగంలో. వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి సడన్‌గా ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ మాట శాసనం అవుతుంది. ఇంటా బయట వీళ్ళదే పెత్తనం అవుతుంది. వీళ్ళు ఏం చెప్పినా సరే అందరూ పాటిస్తారు. సామాజికంగా, ఆర్థికంగా, వాళ్ళ వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులుంటాయి. కనుక ఎవరైనా సరే మకర రాశి స్త్రీలు బయటికెళ్ళి సంపాదించాలనుకున్నా, లేదా ఏదన్నా కొత్తగా పనులు చేయాలనుకున్నా, ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఇవి స్త్రీల విషయంలో బాగా మంచి ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. అవివాహితులకు కూడా వివాహ అవకాశాలు ఉన్నాయని చెప్పాం. అట్లాగే ఎవరైనా సరే పొరపాటున గతంలో వివాహం జరిగి కొంత ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడేటువంటి డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పునర్వివాహ ప్రయత్నాలు కూడా ఓకే. తప్పనిసరిగా ఫలిస్తాయి. మంచి సంబంధాలు వస్తాయి. గతంలో ఏర్పడేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, విడాకులు ఎప్పుడు తీసుకుంటారు? జీవిత భాగస్వామితో సరిపడినప్పుడు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, గొడవలు అయినప్పుడు, రిస్క్ పడ్డప్పుడు తీసుకుంటారు. అవును. అటువంటిది వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పునర్వివాహ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. చక్కగా ఈసారి వచ్చేటువంటి సంబంధం అంత ఇబ్బంది పెట్టదు. చక్కటి శుభఫలితాలు ఉంటాయి. ఎవరైతే ఈ సంవత్సరం సంతానం కోసం చూస్తుంటారో, లేదా ఏదైనా ఈ సంవత్సరంలో పిల్లలు పుడతాయే పరిస్థితి ఉంటుందో వాళ్ళకైతే మాత్రం మగపిల్లాడు పుట్టే అవకాశం ఉంది. కాకపోతే సిజేరియన్ అవుతుంది. ఓకే. ఇటువంటి సిజేరియన్. పరిస్థితులు వీళ్ళకి గోచరిస్తున్నాయి. అంటే కొంచెం శస్త్రచికిత్స జరిగే అవకాశం అవును. ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి జీర్ణ సంబంధమైన సమస్యలు, బ్యాక్ పెయిన్, కీళ్ళవాతం, ఈ మజిల్ క్రాంప్స్, ఈఎన్టీ సమస్యలు కొంతకాలం పాటు ఇబ్బంది పెడతాయి. ఇది ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. ఇక ఓకే. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేటప్పటికి నీలం రంగు కలిసి వస్తుంది, నలుపు రంగు కలిసి వస్తుంది, బిస్కెట్ కలర్ కలిసి వస్తుంది. ఓకే. అలాగే వీళ్ళు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించాలి. మకర రాశిలో 2 నక్షత్రాలు ఉంటాయి కదా, ఓకే. పూజించాలి. వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 8, 3 అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే వీళ్ళు శివాలయాన్ని సందర్శించాలి. అలాగే ప్రతి శనివారం నాడు వీళ్ళు శనీశ్వరుడికి సంబంధించి తైలాభిషేకం జరిపించుకోవటం, లేదంటే ఏలినాడు శని బాధల నుంచి తప్పించుకోవడానికి మందపల్లి, శనిసింగనాపూర్, తిరునల్లారు వంటి శని క్షేత్రాల్లో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం చేసేటట్లయితే ఏలినాడు శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏలినాడు శని ఆల్మోస్ట్ ఆల్ చివరికి వచ్చేసింది. అవును. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కనుక శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పర్ఫెక్ట్గా జరిపించుకోగలిగితే ఈ బాధల నుంచి వీళ్ళు పూర్తిగా బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చెప్పిన అద్భుతమైన శుభ ఫలితాలన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఆగస్టు 1 తర్వాత నుంచే కనపడతాయి. ఓకే. ఇది ముఖ్యంగా చెప్పడానికి వచ్చింది. ఓకే.